దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లును గాక. ప్రతినిత్యం ఇలా వాగ్దానం చూస్తున్నాను, అనేకులకి ఈ వాగ్దానాన్ని షేర్ చేస్తున్నాను. దీన్ని బట్టి దేవుణ్ణి నేను మహిమపరుస్తున్నాను. ఇవాళ కీర్తన గ్రంథం 42వ కీర్తన 11వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదను. నిజమే, 2 రోజులు భక్తి చేసేసరికి 3 రోజులు భక్తి చేసేసరికి దేవుడు ఎక్కడున్నాడని ప్రశ్నిస్తున్నారు చాలా మంది. మాటను బట్టి చాలా బాధ అనిపిస్తుంది. ఏమండి, పెడితేనే దేవుడా, పెట్టకపోతే దేవుడు కాదా? కానీ మన నిరీక్షణ ఈ రాజ్యం కొరకు కాదు కదా. మన నిరీక్షణ సియోను కొరకు, ఆ పరలోకం కొరకు మన నిరీక్షణ. మన నిరీక్షణ అయితే ఈ రాజ్యం కొరకు. మీలో ఎవరైనా సరే ఇంకా యేసు ప్రభువుని నమ్ముకోకపోతే నమ్ముకోండి. ఆ పరలోక రాజ్యం సమీపంగా ఉంది. యేసు ప్రభువు నందు విశ్వసించండి. అతి త్వరలో ఆయన మేఘాల మీద రాబోతున్నాడు. హల్లెలూయా. ఈవేళ ఈ మాటను బట్టి నేను చెప్పగలిగిన ధైర్యం ఏంటంటే, మనుషులు ప్రేమిస్తే ప్రేమ కాదండి. మనుషులు ఎవరు మనల్ని ప్రేమించరు. మనల్ని ప్రేమించే జీవం కలిగిన దేవుడు ఒక్కడే. అటు పరిస్థితులు మారినా, శ్రమలున్నా లేకున్నా, కష్టాలున్నా లేకున్నా, బాధలున్నా లేకున్నా, ఇరుకులున్నా లేకున్నా, శోధనలున్నా లేకున్నా, దేవుణ్ణి స్తుతించడం మాత్రం మానక స్తుతిస్తూనే ఉండాలి. వెళ్ళిపోతూ ఉండాలి. దేవుని సన్నిధిలో స్తుతిదూపం వేస్తూనే ఉండాలి. ఎందుకంటే మన నిరీక్షణకు ఆధారం ఆయనేనండి. హల్లెలూయా. ఎవరు లేరు మన నిరీక్షణకు ఆధారం. భుజం మీద చెయ్యేసి నేనున్నానని ధైర్యపరిచే నరుడు ఎవ్వరూ లేరు. నేను నీతో ఉంటాను, నువ్వు ధైర్యంగా ఉండు, ఎలాంటి పరిస్థితులు ఎదురైనా నేను నీ పక్షంగా ఉన్నాను అని చెప్పగలిగిన నరుడు ఎవ్వరూ లేరండి. మనం ఆయన యందు నిరీక్షణ ఉంచాలి. ఎందుకో తెలుసా? ఆయనే మన రక్షణకర్త, ఆయనే మన దేవుడు. ఎప్పుడో ఆయన చెప్పాడు. చూడండి, మీ కన్న తల్లిలో మీ కన్న తండ్రి ఉన్నారు. ఆయన తప్ప మరొకరిని కన్న తల్లిగా పిలుచుకుంటే మనం ఒప్పుకోగలమా? ఆయన తప్ప మరొకరు మనల్ని కన్న తండ్రిగా పిలిస్తే మనం ఒప్పుకోలేము కదా. సృష్టించిన దేవుడిని కాదని సృష్టిని పూజిస్తున్న ఈ జీవితాలు, సృష్టించిన దేవుడిని కాదని సృష్టి మీద ఆధారపడుతున్న ఈ జీవితాల్లో మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, మనం మనుషుల మీద ఆధారపడి జీవం కలిగిన దేవుడిని ఎప్పుడు మనం బాధపడద్దు. అందుకనే బాధ పెట్టద్దు. అందుకనే ఒక మాట ఉంది బైబిల్లో, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదన్నమాట. ఆయనే మన దేవుడు, ఆయనే మనకు ఆధారం, ఆయనే మన తల్లి. ఒకరి తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని యెషయా 66:13 దేవుడు చెప్పాడు. తండ్రి లాలన చేసినట్లు నేను నిన్ను లాలన చేస్తానని కీర్తన గ్రంథంలో దేవుడు చెప్పాడు. అంటే ఆయనే మన దేవుడు. ఈవేళ నేను మీకు ఒకటే చెప్తున్నాను, నిరీక్షణకు ఆధారమైన దేవుని మీద ఎక్కువగా విశ్వసించండి. ఎప్పుడు నీ నోటలో స్తుతి ఉంటా ఉండాలి. ఎప్పుడు నీ నోటలో ఆరాధన ఉంటా ఉండాలి. ఎప్పుడు నీ నోటిలో దేవుణ్ణి మహింపరుస్తూ ఉండాలి. అందుకని ఎప్పుడు నువ్వు కృంగిపోవద్దు. నీ ప్రాణంతో ఎప్పుడు చెప్పాలి, ప్రాణమా, నువ్వు ఎప్పుడు కూడా దేవుడు చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఒక ఆయన అంటాడు, మొత్తమంతా సర్దుకొని కొట్లలో ధాన్యం వేసుకొని, ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ప్రాణాన్ని చెప్తే, ఆ రాత్రి ప్రభు అన్నాడంట, వచ్చేరా నా కుమారుడా, భూమి మీద ఉండని చెప్పాడు. ప్రాణమునకు తినుము త్రాగుము సుఖించమని చెప్పడం కాదండి. ప్రాణమా, నువ్వెలా కృంగిపోతున్నావు? జీవం కలిగిన దేవుని మీద ఆధారపడు. ఉన్నా ఆయనే దేవుడు, లేకున్నా ఆయనే దేవుడు, పెట్టినా ఆయనే దేవుడు, పెట్టకపోయినా ఆయనే దేవుడు. ఎందుకో తెలుసా? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడని ఎప్పుడు నీ ప్రాణంతో నువ్వు చెప్పి, నిరీక్షణ, అదృశ్యమైన ఆ రాజ్యం కొరకు ఒక నిరీక్షణ నీ ప్రాణములకు బోధించుకుంటూ, ఆ ప్రాణము నువ్వులో నుండి ఎప్పుడు నువ్వు దేవుణ్ణి స్తుతించగలగాలి. అలా స్తుతించిన నాడు ఎక్కడ నువ్వు పడిపోయావో మరలా నీ ప్రాకారములను దేవుడు కడతాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకో. నీ ప్రాణమునకు నిబ్రము చెప్పు. నీ ప్రాణం ఎప్పుడు ధైర్యపరచు. ఎప్పుడు ఆ ప్రాణమును దేవుని సన్నిధిలో నడిపించు. ఆ ప్రాణమునికి ఎప్పుడు దేవుని మాటలు అందిస్తా ఉండు. నీ ప్రాణం ఎప్పుడు నీలో కృంగనివ్వద్దు. రక్షణకర్త అయిన దేవుని మీద, ఆ మాటల మీద విశ్వాసం చూపడానికి నీ ప్రాణమును పొరుగొల్పు. అలా నువ్వు చేయగలిగితే తప్పనిసరిగా నీ జీవితాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. మందిరానికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, నిత్యము దేవునితో గడపండి, వాక్యానికి లోబడండి, ప్రభు యందు విశ్వాసం ఉంచండి. ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి, ఈవేళ ప్రభా ఈ వాగ్దానం ఎంతో మంది చూస్తున్నారు, వారందరి మీద నీ కృపను ఉంచమని ప్రార్థిస్తున్నాను. వారి మీద నీ యొక్క ఉన్నతమైన బాహుల్య హస్తము చాపబడును గాక. వారి ప్రాణములు నీ కొరకు స్థిరపరచబడును గాక. తండ్రి, రక్షణకర్త అయిన నీ మీద వారు ఆధారపడడానికి, రక్షణకర్త అయిన నీ మీద వారు విశ్వసించడానికి, రక్షణకర్త అయిన నీ కొరకు వారు నిలబడడానికి ప్రభా తగిన కృపనివ్వండి. నీవు తప్ప వేరొక దేవుడు వారి జీవితంలో లేడు. మా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు నీ ఒక్కడివి. ఈ రోజున ఎంతమంది ఈ వాగ్దానం చూస్తూ నలిగిపోతూ, కృంగిపోతూ, సమస్యలిపోతూ, ఏడుస్తూ, బాధపడుతున్నారు, అట్టి వారందరి మీద నీ బలమైన హస్తము చాపబడునుగా అని ప్రార్థిస్తున్నా.
మీరు తాకమని ఉన్నతమైన కృపను ఉన్నాను యేసునామమున నడుస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు నమ్మదగిన వాడు. ఖచ్చితంగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రైజ్ ది లార్డ్.